సినీ హీరో నందమూరి బాలకృష్ణకు గాయాలయ్యాయి. మూవీ షూటింగ్లో బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. కాకినాడ పోర్టు ప్రాంతంలో మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్ షూటింగ్ నిర్వహిస్తుండగా కాలు జారి కింద పడడంతో స్వల్ప గాయమైంది. వెంటనే బాలకృష్ణను ఆసుపత్రికి తరలించింది చిత్ర యూనిట్. చిన్న గాయమేనని, ఆందోళన వద్దని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కాకినాడ పోర్టు ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న బాలకృష్ణ కాలు జారడంతో ఒక్కసారిగా కింద పడినట్లుగా తెలుస్తోంది. మోకాలికి చిన్న గాయం అవడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులైతే ఒక క్లారిటీ ఇచ్చారు, చిన్న గాయమేనని. అయితే అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ రోజున నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి NBK11 మూవీ షూటింగ్ మొత్తం కూడా ఈ కాకినాడ పోర్టులు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ బాలయ్య స్లిప్ అయ్యి కింద పడిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ముఖాలకి గాయమైనట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే చిత్ర యూనిట్ ఆయన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే బాలయ్య గాయం చాలా స్వల్పమైంది అనేసి ఆయన ఎవరు కూడా ఫ్యాన్స్ కూడా కంగారు పడ అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం బాలయ్యకి ఏమి ఇబ్బంది లేదని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కొంతవరకు కూల్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ చేస్తున్నటువంటి ఈ సినిమా అంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ బాలయ్య చేస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య మళ్ళీ తన 111వ సినిమా షూటింగ్ ఇది ప్రస్తుతం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న ఈ సందర్భంలో జరిగినటువంటి ఈ ప్రమాదం దీనికి సంబంధించి తెలిసిన వెంటనే ఫ్యాన్స్ మాత్రము కంగారు పడటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అఫీషియల్ గా ఆ టీం నుంచి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగైతే చెప్తున్నారు. వెంకట్, అయితే అభిమానుల్లో అయితే బాలయ్య బాబుకి ఏదైనా అయిందంటే అభిమానుల్లో ఆందోళన అయితే తీవ్రతరం అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అఫీషియల్ గా స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అటు అభిమానుల్లో ఆందోళన, బాలయ్య బాబుకి షూటింగ్ లో ప్రమాదం జరిగిందనగానే అభిమానులందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి తెరదించాలంటే ఖచ్చితంగా వైద్యులు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అవును, తప్పకుండా ఇటు మూవీ టీం నుంచి కానీ అటు హాస్పిటల్ యూనిట్ నుంచి కూడా ఒక స్పష్టమైన ఒక ప్రకటన కూడా సందర్భం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే బాలయ్యకి స్వల్ప గాయం అయిందనేసి అంటే ముఖాలకి తగలడంతో దాన్ని స్కాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్కాన్ తో పాటు ఎక్స్రే ఇవన్నీ కూడా తీస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇది గాయము స్వల్పమైందా లేకపోతే లోపల ఇంజురీ ఎక్కువ ఉందా అనేది కూడా తెలియాలి. ఈ రిపోర్ట్స్ వస్తాయి కానీ దానిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటు మూవీ టీం యూనిట్ నుంచి కానీ లేదా ఇటు హాస్పిటల్ నుంచి కూడా వారికైతే అఫీషియల్ గా స్టేట్మెంట్ రాలేదు. కానీ ఆయనకైతే ప్రమాదం జరిగింది, ఇది స్వల్ప ప్రమాదం అనేది మాత్రము ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. ఓకే వెంకట్. సినిమా షూటింగ్ లో భాగంగా హీరో బాలకృష్ణ గాయపడినట్లుగా తెలుస్తోంది. మూవీ షూటింగ్ లో భాగంగా కాలు జారి ఆయన కాకినాడ పోర్టులో షూటింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాలు జారి కింద పడడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులైతే పెద్ద దెబ్బ ఏమీ కాదు అని చెప్పి క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో ఆందోళనకి కొంత తెరదించినట్లుగా అయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్ స్టేట్మెంట్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు.